8వ తారీఖు నాడు పడ్డదమ్మా. ఈనాడు పేపర్లో పడ్డది ఫోటో. ఇట్లా ఇట్లా పిల్లల్ని పెట్టుకొని తినవు కదా, అదంతా పడితే మా వాళ్ళు అందరూ చూసిండ్రు. అక్కడ ఉన్న వాళ్ళంతా చాలా బాధపడుకుంటూ ఈమెకి ఏమన్నా హెల్ప్ చేయాలి, ఎవరు పోతారు ఆడి వరకు అంటే నేను పోతాను తయారైనా, నేను పోయి ఇచ్చొస్తాను. 100 కిలోమీటర్లు మాకు వాడికి. ఆ 100 కిలోమీటర్ల నుంచి నేను వచ్చిన. ఫస్ట్ నీకు అమౌంట్ ఎవరెవరు ఎంత ఇచ్చిండ్రనేది నీకు చెప్పాలి కంపల్సరిగా, సరేనా? కందూరి గిరీష్ శెట్టి, కందూరు గిరీష్ శెట్టి జెడ్పిహెచ్ఎస్లో చదువుకున్నాడు. ఈయన జాబ్ ఏం చేస్తున్నాడో తెలియదు కానీ 1116, ఈయన నా క్లాస్మేట్. 1116 ఒకటే స్కూల్లో చదువుకున్నాము. కందూరి గిరీష్ శెట్టి. తర్వాత జంగయ్య అని మాడుగుల్ మండలం చేసింటి నేను తహసీల్దార్గా. ఆడ ఆయన విఆర్ఓగా పనిచేస్తుండే, ఇప్పుడు హైదరాబాద్లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. ఆయన 501 రూపాయి ఇచ్చాడు. తర్వాత నగేష్ అని ఆయన కూడా మాడుగుల్లో ఎంబడి ఏఎస్ఓగా పనిచేస్తుండే, ఇప్పుడు ఆయన డిప్టీ ఏఎస్ఓగా ప్రమోషన్ వచ్చి హైదరాబాద్లో పనిచేస్తున్నాడు. ఆయన 516 రూపాయలు ఇచ్చాడు. తర్వాత దివాకర్ అని టీచర్, ఈయన హైదరాబాద్లో ఉంటాడు. ఈయన చిన్నప్పుడు నా స్కూల్లోనే నా ఎంబడే క్వశ్చన్ చదువుకున్నాడు, నా క్లాస్మేట్. ఆయన 500 ఇచ్చాడు. తర్వాత ఇంతియాజ్ అని డిప్టీ తహసీల్దార్, నేను ఆయన కలిసి గండీడు మండలంలో పనిచేసింటిమి. ఆయన ఇప్పుడు దేవరకద్ర ఎమ్మెల్యేస్ పాయింట్ పనిచేస్తున్నాడు. ఆయన కూడా నీకు బాగా చూసి 516 రూపాయలు ఇచ్చాడు. తర్వాత సైదులు గారు ఇన్స్పెక్టర్ సిఐ హైదరాబాద్లో పనిచేస్తాడు సారు. ఆయన 2000 ఇచ్చిండు. నీ విషయం తెలిస్తే ఇట్లా 2000 నా అకౌంట్లో వేసేసిండు. తర్వాత మురళి తహసీల్దార్ శ్రీరంగాపురం. అయితే ఈయన మాడుగుల్లో నా ఎంబడి ఆర్ఐగా పనిచేసిండు. ఆ ప్రేమతోటి నేను ఇట్లా అడిగితేనే ఇమ్మీడియట్గా 1116 రూపాయలు వేసిండు. తర్వాత ఎం ఆనంద్ కుమార్ అని బేసిక్ ప్రాక్టీసింగ్ హై స్కూల్లో నా క్లాస్మేట్. ఆయన ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాడు. ఆయన పాలిటెక్నిక్ లెక్చరర్గా కూడా పనిచేసిండు. ఆయన కూడా 1116 రూపాయలు ఇచ్చాడు. తర్వాత వేణు సీనియర్ అసిస్టెంట్, ఇప్పుడు తహసీల్ ఆఫీస్ భూత్పూర్లో పనిచేస్తాడు. ఆయన గతంలో కోయిల్కొండలో నా ఎంబడి పనిచేసిండు టైపిస్ట్గా. ఆయన కూడా 500 రూపాయలు ఇచ్చాడు. తర్వాత టి రాజేశ్వరరావు, తోగపల్లి రాజేశ్వరరావు విఆర్ఓ, నేను కోయిల్కొండలో తహసీల్దార్గా పనిచేసినప్పుడు నా ఎంబడి పనిచేసిండు. ఆయన ఇప్పుడు రిటైర్డ్ అయ్యిండు. ఆయన కూడా ఇప్పుడు కుంభమేళ పోయిండు, ఆడికెళ్ళి వేసిండు పైసలు 555 రూపాయలు. తర్వాత రామకృష్ణ విఆర్ఓ గుండే నేను మాడుగుల్లో పనిచేసినప్పుడు. అయితే ఆయన ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు, మన మణికొండ హైదరాబాద్లో పనిచేస్తున్నాడు. ఆయన కూడా 516 రూపాయలు పంపించిండు. తర్వాత ఈ యాదయ్య గిద్దవారుగా ఉండే ఏడ మాడుగుల్లో నేను పనిచేసినప్పుడు ఆడ ఉండే, ఇప్పుడు సీనియర్ అసిస్టెంట్గా సిసిఎల్ఏ హైదరాబాద్లో పనిచేస్తున్నాడు. ఆయన కూడా 500 ఇచ్చాడు. తర్వాత వీరేష్ గౌడ్ అని ఈయన మద్దూరులో ఉంటాడు, మద్దూరు మండలం. ఆడ నేను తహసీల్దార్గా చేసినప్పుడు పరిచయం. ఈయన మంచి రాజకీయ నాయకుడు, యువ నాయకుడు వీరేష్ గౌడ్. ఈయన కూడా 1111 రూపాయలు ఇచ్చాడు. తర్వాత ఆది లక్ష్మయ్య ఎక్స్ విఆర్ఓ, ఈయన ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. ఆయన 516 రూపాయలు ఇచ్చిండు. ఇంకోటి బట్టు కృష్ణారెడ్డి అని కుల్కుల్పల్లి, అంటే మాడుగుల్ మండలం. నేను అక్కడ తహసీల్దార్గా పనిచేసినప్పుడు ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయన ఇట్లా నాకు తెలిసిందాడు ఇమ్మీడియట్గా ఇట్లా 2000 రూపాయలు నా అకౌంట్లో ఇచ్చాడు. తర్వాత అశోక్ కుమార్ అని ఈయన టీచర్ బిజినపల్లి, ఇంతకుముందు కల్వకుర్తిలో ఉండి ఇప్పుడు బిజినపల్లికి ట్రాన్స్ఫర్ అయ్యిండు. ఆయన ఎప్పుడు ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా ఇటువంటి డబ్బులు మంజూరు చేస్తుంటే ఆయన రెడ్ క్రాస్ సొసైటీల జూనియర్ దాంట్లో విషయంలో కూడా పనిచేస్తున్నాడు. కాబట్టి ఆయన చాలా మంచిగా స్పందించి 501 రూపాయి ఇచ్చిండు. తర్వాత 516 రూపాయలు ఎవరు? యాదగిరి విఆర్ఓ మాడుగుల్లో పనిచేస్తుండే, ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. నిన్న మొన్న పోయిండు, కుంభమేళకు పోయిండు, మంచిగా క్షేమంగా తిరిగి వచ్చాడు. తర్వాత 250 రూపాయలు నా బిడ్డ ఇమ్మీడియట్గా విషయం తెలిస్తేనే 250 రూపాయలు నా అకౌంట్లో వేసింది. ఇప్పుడు వీడియో తీసి టైం ఆమెనే. తర్వాత నరేందర్ అని తహసీల్దార్ అండ్ ఏవో కలెక్టర్ ఆఫీస్ గద్వాల్లో పనిచేస్తాడు. ఈయన 1000 రూపాయలు వేసి. ఎం రమేష్, అసలు ఈ రమేష్ గురించి చెప్పాలి మీకు. ఈయన మాడుగుల్లో
నా దగ్గర కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తుండే ఎం రమేష్ గౌడ్. ఈయన 500 రూపాయలు వేసిండు. కానీ ఫస్ట్ నాకు ఇచ్చిన వ్యక్తి ఇతనే, రమేష్. ఏదన్నా ఎవరికైనా ఇంత హెల్ప్ చేద్దాం అనుకుంటే ఇమ్మీడియట్గా అమౌంట్ వేసేది ఈ రమేష్. ఫస్ట్ మొట్టమొదటి వ్యక్తిగా ఈ రమేష్ మాకు ఇచ్చిండు కాబట్టి ఆయనకు కూడా ధన్యవాదాలు అందరికీ చెప్తున్నా. తర్వాత 516 పి సుజాత విఆర్ఓగా మా మాడుగుల్లోనే పనిచేస్తుండే. ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్గా ఆమె హైదరాబాద్లో పనిచేస్తుంది. తర్వాత 516 మన్నయ్య అనేట ఆయన విఆర్ఓగా ఏడంటే మాడుగుల్ల నేను తహసీల్దార్గా ఉన్నప్పుడు నాతో విఆర్ఓ పనిచేస్తుండే. ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్ మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ రంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్నాడు. అదేవిధంగా 1016 రూపాయలు ఎవరు, ఒక డిప్టీ కలెక్టర్ ఉన్నమ్మా నా మిత్రుడు వైపీ రమేష్ డిప్టీ కలెక్టర్ అండ్ డిఎంసిఎస్ వనపర్తిలో పనిచేస్తాడు. ఈయన నేను చాలు ఇట్లా మెసేజ్ పెడితేనే ఇమ్మీడియట్గా 1016 రూపాయలు ఇచ్చారు. తర్వాత సువర్ణరాజు తహసీల్దార్ అనేట ఆయన గతంలో నేను కోయిల్కొండలో పనిచేసేటప్పుడు తహసీల్దార్గా పనిచేసేటప్పుడు ఆయన కూడా మా దగ్గర డిప్టీ తహసీల్దార్గా పనిచేసేవారు. అతను ఇప్పుడు మహబూబ్నగర్ కలెక్టర్ ఆఫీస్లో సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాడు. ఆయన అడిగిన వెంబడే 1000 రూపాయలు తీసిచ్చిండు. తర్వాత 1116 ఈయన మా చుట్టం సివి శివకుమార్ మాకు చుట్టమవుతాడు. ఈయన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగార్జున సాగర్లో పనిచేస్తాడు నల్గొండ డిస్ట్రిక్ట్లో. ఆయన ఇట్లా కాలు ఇట్లా తెలిస్తేనే 1116 రూపాయలు ఇమ్మీడియట్గా పంపించాడు. సో చాలా ఎంత మంచిగా స్పందించారు వీళ్ళు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, గొప్ప విషయం ఏంటంటే, మా కోట్ల వెంకటేశ్వర్లు రిటైర్డ్ డిఆర్ఓ డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ మన మహబూబ్నగర్లో పనిచేసిండు. చాలా ఉత్తమమైన మనిషి. అతను ఇట్లా తెలిస్తేనే 1016 రూపాయలు ఇమ్మీడియట్గా నా అకౌంట్లో వేసిండు. అందరి తర్వాత లాస్ట్కు సుంకసారి చంద్రశేఖర్ నా పేరు నేనేం చేసిన, ఇంట్లో నాది కూడా కలవాలి కదా, 1116 నేను కూడా కలిపిన, నా భార్య చెప్పినందుకు. తర్వాత లాస్ట్కు చివరిగా మన రాత్రి 12 గంటలకు ఒక అతను అమౌంట్ వేసిండు. ఎవరు ఆయన, చంద్రశేఖర్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మక్తల్లో పనిచేస్తాడు. నేను మక్తల్లో కూడా తహసీల్దార్గా పనిచేసిన. అప్పుడు ఈ డీలర్లకు సంఘానికి పెద్దోడు చంద్రశేఖర్, చాలా ఉత్తముడు. ఆయన కూడా రాత్రి 12 గంటలకు, రేపు పొద్దుగాల పోతున్నంటే రాత్రి 12 గంటలకు నా అకౌంట్లో ఇంత అమౌంట్ వేసిండు. మొత్తం కలిపి 2400 చిల్లర, 20,024 చిల్లర అయినాయి. కానీ మళ్ళీ నావి అవి కలిపి మొత్తం గుండుగుత్తా 25,000 ఇప్పుడు నీకు తీసుకొచ్చిన. 25,000 రూపాయలు నీకు సాయం చేయాలని తీసుకొచ్చిన. నేనేం చెప్తున్నంటే, ఈ 25 రూపాయలు ఒక్కటేసారి పెట్టుకొని మనం ఏం చేయలేం కాబట్టి నేను సర్పంచ్ ఆధ్వర్యంలో నీకు నీ అకౌంట్లో కానీ ఏమిటో ఆయన ఎట్లా చెప్తే అట్లా చెప్పించి ప్రతి నెల 2,000 నీ ఇంటి ఖర్చుకు, సరేనమ్మా.